నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మానవతను చాటుకున్న దిశ ఫౌండేషన్ చాదర్ ఘాట్ లో అన్నదానం వేమలవాడలో ఆకతాయిల ఆటకట్టు బయటికొస్తే బలవంతంగా ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు ఎనభై 4 సెకండ్లలో 84 టైల్స్ ను పగలగొట్టిన చిన్నారి ముషిరాబాద్ లో విన్యాసం 2 పుస్తకాల్లో పేరు నమోదు పంతంగి వద్ద మృతదేహం లభ్యం సర్పంచ్ సహకారంతో అంత్యక్రియలు సావర్కేట్ గ్రామంలో గంజాయి స్వాధీనం నిందితుల అరెస్టు ఇక డీటెయిల్ చూస్తే దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మానవతను చాటుకుంది. హైదరాబాద్లోని చాదర్ ఘాట్ ఉమెన్స్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో దినసరి కూలీలతో పాటు యాచకులకు అన్నదానం చేసింది. ఫౌండేషన్ అంబర్పేట విభాగం కార్యదర్శి పర్వీన్ బేగం తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్వీన్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల కూలీలు భోజనం దొరక్క ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారికి భోజన సదుపాయం కల్పించడం ఆనందం కలిగించిందన్నారు. ఇక వేమలవాడలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. సీఏ వెంకటేష్ ఆధ్వర్యంలో పరిస్థితిని పర్యవేక్షించారు. అనవసరంగా బయటికి వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా సీఏ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. లాక్డౌన్ ఎవరైతే వైలేట్ చేసి రోడ్లపైకి అన్నెసరీగా వచ్చి తిరుగుతున్నారో వాళ్ళపైన మేము కేసులు నమోదు చేస్తున్నాం. లాక్డౌన్ వైలేషన్కి ఎవరైతే వ్యాలిడ్ రీజన్ లేకుండా రోడ్లపైకి వచ్చి వాకింగ్ చేయడం కానీ లేదంటే వేరే రీజన్స్ తోటి బయటకు వచ్చి అన్నెసరీగా తిరిగే వాళ్ళని ఈరోజు కొంతమందిని మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని మేము ఐసోలేషన్ సెంటర్కు తరలిస్తున్నాం. వాళ్ళకు కోవిడ్ టెస్టులు చేయించి డాక్టర్స్ తోటి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఏదైతే ఇక కరాటే కిడ్ ఘన సంతోషిని రికార్డు సృష్టించింది. తెలంగాణ 84 నెలల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 84 సెకండ్లలో 84 టైల్స్ ను బ్రేక్ చేసింది. ఈ ఘట్టానికి కాచిగూడ తుల్జా భవానీ వేదిక అయ్యింది. ఈ అద్భుతమైన ఘట్టానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వండర్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ రికార్డ్స్తో చోటు దక్కింది. ఈ సందర్భంగా జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ సంతోషిని విన్యాసం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. కార్యక్రమ కోఆర్డినేటర్లు నరేందర్ గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ జి సోమయాజులు మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఇలాంటి సాహసం చేయడం గర్వకారణమన్నారు. అద్భుతం సృష్టించడం మామూలు విషయం కాదన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా మెమోంటను అందజేశారు.
సాహసపూరిత కార్యక్రమం. ఇలాంటి సాహసాలు ఎవరైనా చేయాలనుకున్నప్పుడు వారి మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకొని చేయాలి. ఈరోజు గాన సంతోషిని చేసిన ఈ ప్రక్రియ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో 84 సెకండ్లో ఇంతవరకు ఎవరు చేయలేరు కాబట్టి 84 సెకండ్లో 84 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 84 నెలలు అయిన సందర్భంగా చేసిన ఈ ప్రక్రియకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో గాన సంతోషిని పేరు నమోదు కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి డాక్టర్ అరుణ్ గారు ఈ వరల్డ్ రికార్డ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. 84 సెకండ్లో 84 టైల్స్ను బ్రేక్ చేసి మన తెలంగాణ ఫార్మేషన్ డే 7th తెలంగాణ ఫార్మేషన్ డే అనగా 84 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ ప్రోగ్రాము చేసినాము. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. మేము ఘన సంతోషిని గతంలోనే ఆమె 3315 టైమ్స్ ఏజ్ ఆఫ్ 4.5 yearsలో ఆమె వరల్డ్ రికార్డ్ చేసింది. అలాగే బాలసూర్య స్టేట్ అవార్డీ ఆమె. అదేవిధంగా 5 years కంప్లీట్ చేస్తున్నప్పుడు కూడా ఆమె అక్క ఆమె ఇద్దరు కలిపి వరల్డ్ రికార్డ్ చేశారు. ఈ విధంగానే మా అకాడమీలో మేము ఉమెన్ ఎంపవర్మెంట్ మా యొక్క ధ్యేయం తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మేము 2017-2018లో నేను 1 lakh ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి వరల్డ్ రికార్డ్ సాధించాను నేను. ఈ విధంగా అకాడమీ అంచెలంచెలుగా ఉమెన్కి మేము ప్రొటెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో మేము గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తే మేము గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్నెన్నో ప్రోగ్రాంలు చేయాలని మా యొక్క ఆశ. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ఈ రకంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే 84 months 84 టైల్స్ ప్లస్ 84 సెకండ్స్ లోపల ఇంత చిన్న ఏజ్లో అనేది చేయడం అనేది చాలా గ్రేట్. ఇది ఈ రకంగా ఈ పాప మిగతా వాళ్ళ ఏజ్ గ్రూప్ నుంచే నేను కరాటే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నేను 4.5 years అప్పుడు నేను ఫస్ట్ రికార్డ్ చేశాను నెక్ రొటేషన్. అండ్ నేను 5 years అప్పుడు నేను బాలసూర్య అవార్డ్ తీసుకున్నాను 2013లో. నేను మా అక్క 5th తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు రికార్డ్ చేశాము. ఇప్పుడు 7th తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు కూడా నేను 84 టైల్స్ 84 సెకండ్స్లో బ్రేక్ చేయాలని నా గోల్గా పెట్టుకున్నాను. ఆ రికార్డ్ నేను సాధించాను. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రికార్డ్ నేను చేశాను అంటే మా మాస్టర్ గోపాల్ రెడ్డి సార్ ఇంకా కరీం సార్ ఇచ్చిన ప్రాక్టీస్కే నేను ఈ రికార్డ్ సాధించాను. నేను బద్దైన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. ఇంటర్నేషనల్లో స్పోర్ట్స్లో కరాటే ఛాంపియన్ అవ్వాలని 84 నెలల సందర్భంగా 84 టైల్స్ 84 సెకండ్లో బ్రేక్ చేయాలని మేము నిర్ణయించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టినాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. గతంలో కూడా మేము ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే, 3rd తెలంగాణ ఫార్మేషన్ డే, 5th తెలంగాణ ఫార్మేషన్, ఇప్పుడు 7th తెలంగాణ ఫార్మేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేము దిగ్విజయంగా తెలంగాణకి మేము అంచెలంచెలుగా మా నుంచి మా యొక్క సపోర్టు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పటివరకు తెలంగాణలో మహిళలకు 2017-18లో 1,00,000 మంది మహిళలకు మేము ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి మేము దాంట్లో కూడా రికార్డ్ చేసినాము. ఈ విధంగా తెలంగాణలో ప్రతి ఒక్క మహిళకు మేము సహకరించి మా దగ్గర ఉన్న విద్యని మేము అందరికి అందించాలని చెప్పి మా యొక్క కోరిక. ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తే మేము. నాగర్ కర్నూల్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కల సహకారమైందన్నారు. నాగర్ కర్నూల్కు ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేయడమే ఇందుకు కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే ఎమ్మెల్యే లక్ష్యమన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీజీ కళాశాల, మైనార్టీ మహిళా డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలను ఈ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. ప్రజలే నాకు దేవుడు అని చెప్పి ఒక నమ్మిన వ్యక్తి మర్రి అడిగాడు. ఆ విధంగా ముందరుకుంటారు. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది 2014 2000 మన 18లో కాంటాక్ట్ చేసినప్పుడు నాగర్ కర్నూలు నాకు ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి. నాగర్ కర్నూలు ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి. నాగర్ కర్నూలు ఎడ్యుకేషన్ అనేది పూర్ణదు రాష్ట్రంలోనే ఒక మొట్టమొదటి స్థానాన్ని తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు కంకణం కట్టుకున్న తర్వాత అదృష్టంగా మనకు గురుకుల పాఠశాలలు వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు గవర్నమెంట్ సంబంధించినవి ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేకుండా డిగ్రీ కాలేజ్ వచ్చింది. మైనార్టీ సౌకర్యం వల్ల అయితే ఇక్కడ చాలా మంది చెప్పారు మైనార్టీలు మేము ఇక్కడ పోతున్నారు సార్, బస్సులో మమ్మల్ని అది చేస్తున్నారు చాలా హీనంగా ఉంది, మాకు ఎటువంటి పరిస్థితుల్లో మైనార్టీ
కాలేజ్ డిగ్రీ కాలేజ్ కావాలంటే మైనార్టీ డిగ్రీ కాలేజ్ రావడం. సాధారణంగా నెక్స్ట్ మనకు పీజీ కాలేజ్ కావాలి, నార్కం పీజీలు అంటే పీజీ కాలేజ్ తేవడం. తర్వాత ఒక్కటి రెండు నార్కంలో గతంలో ఎప్పుడో మేము కట్టిస్తాం అందరికి వచ్చిన నాయకులంతా ఎవరు కట్టేయాలనుకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత మనం లేడీస్ డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేయడం. తర్వాత ఒక్కటే అనకుండా ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక సూక్ష్మంగా పోతున్నాం. మనకు 2 ఇక్కడ కొలతలు, తర్వాత ఒకటి మెడికల్, తర్వాత ఒకటి టెక్నికల్, 2 కాలేజీని మనం పెట్టాలనుకున్నాం. యాజ్ ఆన్ టుడే ప్రకారంగా ఇంజనీరింగ్ కాలేజ్కి డిమాండ్స్ లేవు, ఉన్న కాలేజీలే పోతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ పక్కా ఇక్కడ వచ్చి తీరుతుంది. అతి షార్ట్లో 1 year 1.5 year లోపల ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది ఇక్కడ. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ పాటు మనకు కావాల్సింది నాగర్ కర్నూలుకు ఎసెన్షియల్ కావాల్సింది నాగర్ కర్నూలుకు ఉన్నటువంటి విద్యాపరంగా అత్యుత్తమైనది. ఇంకా ఎంబీబీఎస్ కాలేజ్ కన్నా మించింది ఇంకేది ఉండదు. విద్యలో అత్యుత్తమైన విద్యల ఏదే అంటే కాలేజ్ ఎంబీబీఎస్. ఐఏఎస్ ఉంటుంది కానీ ఐఏఎస్ కాలేజ్ ఉండదు. చదువుకొని రాసేది ఇట్లా కోసం రాసేదే డిగ్రీ ఆఫ్ ద ఫైనల్లో ఎంబీఎస్ చేసినా ఐఏఎస్ చేసుకోవచ్చు. కానీ అత్యుత్తమైన చదువు ఏంటంటే ఓన్లీ ఫార్ రాష్ట్రంలో ఒక 4. ఇక ఉప్పల్లో మృతదేహం లభ్యమైంది. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకి సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకుని ఘటనపై విచారించారు. మృతుడికి 50 ఏళ్ల వయసు ఉంటుంది. బ్లూ జీన్స్ ప్యాంటు, వైట్ కలర్ చొక్కా ధరించాడు. మృతుడు యాచకుడని తేలింది. సంబంధికులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు కోరారు. మానవతను వెలుగులోకి తెచ్చేందుకు లాక్డౌన్ దోహదం చేస్తుంది. తోట రామ్ కుమార్ ట్రస్ట్ స్థానిక 100 పడకల ఆసుపత్రిలో కరోనా పీడితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారికి పౌష్టికాహారం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. ఆ కవర్ తిన్న తర్వాత నేను చెప్తున్నా బయట వాడేది తీసుకో తింగా ఇది మంచి ఫోన్ వేసుకోవాలి తీసుకో. ఈరోజు సినారే కళాభవన్లో వైద్యారోగ్య శాఖ తరఫున మేము కోవాక్సిన్ 2nd డోసు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మాకు టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు వాటరు, ఫుడ్డు డైలీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తోట రామ్ కుమార్ గారికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక గతేడాది ప్రభుత్వం 3,49,000 ధాన్యం సంచులను కొనుగోలు చేసిందని సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రెడ్డి చెప్పారు. వనపర్తి జిల్లా కొత్తకోట సింగిల్ విండో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 7,49,000 బ్యాగులను చేశామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ మౌనిక, చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్ననే పాత జగన్నాథపల్లి బ్రిడ్జి కోసం 12,34,00,000 మంజూరు చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారికి. కనుక ప్రత్యేకంగా మా అన్ని తరఫున ప్రజాపరిషత్ తరఫున అందరి తరఫున మొట్టమొదటిసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లేనిపోని అబండాలు వేయడం జరిగింది. అదేంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రంలో విఫలమైందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిజంగా చెప్పాలంటే ఒకటి ఆలోచన చేయలేము కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని వాళ్ళు వెనకటి చరిత్ర చెప్తారు. శ్రీశైలం డ్యామ్ కట్టినాం, పిరాయి డ్యామ్ కట్టినాం, తర్వాత ఎన్నెన్నో ప్రాజెక్టులు పోయిన వెనకటి 50 ఏళ్ల కింద చరిత్ర కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గౌరవనీయుడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది అనేది దీనికి వాళ్ళు
చేతనైతే సవాల్ విసురుతున్నాం. వాళ్ళు చర్చకి ఏ దానికైనా మేము సిద్ధమే. ఎందుకంటే ఈ కొనుగోలు ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే ఇవాళ సింగిల్ విండోలో మా దేవరకర్ నియోజకవర్గంలో 9 మంది ప్రెసిడెంట్లు, 9 మంది కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల వాళ్ళే గెలిచారు. మొత్తం కమిటీ కూడా మా వాళ్ళే గెలిచారు. అయితే ఇవాళ కొత్తకోట మండల విషయానికి వస్తే దాదాపు అంటే వర్షాకాలంలో 3,49,000 బ్యాగులు కొన్నాం ఈ సింగిల్ విండో ద్వారా 2 మండలాలకు సంబంధించినట్టు. ఇప్పటికీ ఈ రోజుకు 7,49,000 రూపాయలు 7,49,000 బ్యాగులు ఈ రోజు ఇప్పటికి కొన్నాం. ఇంకా ఉంటూనే ఉన్నాం, ఇంకా నడుస్తూనే ఉంటుంది. అది ఇంకా ఒక వారం 10 రోజులు నడుస్తూనే ఉంది. అయితే ఈరోజు జిల్లా విషయానికి వస్తే జిల్లా లోపల పోయినసారి 1,94,000 మెట్రిక్ టన్నులు కొన్నాం జిల్లా వనపర్తి జిల్లా లోపల. ఈసారి దాదాపు టార్గెట్ ఏంటంటే 3,50,000 మెట్రిక్ టన్నులు ఇలా కొనుగోలు రోజుకి ఇలా సిద్ధంగా ఉంటుంది. ఇలా అంటే ఇలా రెట్టింపు అయింది. ఇలా కొనుగోలు ఏంటంటే పంట కూడా రెట్టింపు అయింది. ఈ రోజు రైతులకు ఈరోజు అప్పుడు ఎంత పంట పండి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్ననే పాత జంగాపల్లి బ్రిడ్జి కోసం 12,34,00,000 మంజూరు చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారు. జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా బయటికి వస్తే వాహనాలను జప్తు చేస్తామన్నారు. మినహాయింపు సమయంలో బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రతాప్, ఆర్ఐ నవీన్, మల్యాల సిఐ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు మానవతను చాటుకున్నారు. గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజ్ వద్ద మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో రెడ్డిబావి గ్రామ సర్పంచ్ హేమలత, పాలకవర్గం సహకారంతో పోస్టుమార్టం అనంతరం పోలీసులు అంత్యక్రియలు చేశారు. తిప్పు అంతే, తిప్పు రాసండి. అది నువ్వు వదిలేసేది, వదిలేసేయి, అంటుకుందా. అక్రమ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సుధీంద్ర హెచ్చరించారు. కెరమరి మండలం సావర్ఖేడ్ గ్రామంలో పట్టుకున్న గంజాయి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ ఉదయం సావర్ఖేడ్ గ్రామానికి వెళ్లారు. గుడిహత్నూరుకు చెందిన రవీందర్, శ్రీరామ్ ఓ కారులో పోలీసుల కంటపడ్డాడని తెలిపారు. సదరు వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. సావర్ఖేడ్ గ్రామానికి చెందిన తుకారం, బిక్కు ఇళ్లలో సోదా చేయగా సుమారు 54 కేజీల గంజాయి లభించింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో వాంకిడి సిఐ సుధాకర్, కెరమరి ఎస్ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇక ఏసీపీ ఆదేశాల మేరకు సీఏ రమేష్ ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ప్రజలంతా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో పోలీసు సిబ్బందితో పాటు ఏసీపీ కూడా పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. వారి గుంతలో చేపలు పట్టడానికి వెళ్లిన సంజన, కరీనా ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గజయితగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో సంజన మృతదేహం లభ్యమైంది. కేసు విచారణలో ఉంది. గాంధీలో ఏమవుతుంది సార్, మేము చూసుకుంటాం మొత్తం. వద్దు సార్, మేము మా వాళ్ళు ఇంకా రాలేదు, మా వాళ్ళు కొడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవతను చాటుకున్న దిశ ఫౌండేషన్, చాదర్ఘాట్లో అన్నదానం. వేమలవాడలో ఆకతాయిల ఆటకట్టు, బయటకొస్తే బలవంతంగా ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు. ఎనభై 4 సెకండ్లలో 84 టైల్స్ పగలగొట్టిన చిన్నారి, ముషీరాబాద్లో విన్యాసం, 2 పుస్తకాల్లో పేరు నమోదు. పంతంగి వద్ద మృతదేహం లభ్యం, సర్పంచ్ సహకారంతో అంత్యక్రియలు. సావర్కేడ గ్రామంలో గంజాయి స్వాధీనం, నిందితుల అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.